హలో అండి, అందరికీ నమస్తే. అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మనకి సృజన కాలనీలో 100 గజాల G+1 హౌస్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము. సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి 100 గజాలు G+1 ఉంటుందన్నమాట. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు G+1 పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిరనమాట. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి మనకి అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలోని సృజన కాలనీలో వస్తుందన్నమాట. సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి సాగర్ హైవే మనకి రాగన్నగూడ సబ్ స్టేషన్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే మనకి తుర్కెంజల్లో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్కి కేవలం 200 మీటర్ దూరంలో మాత్రమే వస్తుంది. అలాగే తుర్కెంజల్లో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ ఫార్మసీ కాలేజీ నుంచి కేవలం మనకి 200-300 మీటర్ దూరంలో వస్తుందన్నమాట. ఈ ప్రాపర్టీ మనకి విధిపోటు వస్తుందన్నమాట. ఏదైతే ఈ 30 ఫీట్ రోడ్ ఉందో మనకి స్ట్రేట్గా విధిపోటు అనేది వస్తుందన్నమాట. ఇది గమనించగలరు. హౌస్ డైమెన్షన్ వచ్చేసరికి మనకి 18x50 అన్నమాట. రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి 18 ఫీట్లు, పొడవు 50 ఫీట్లు ఉంటుంది. టోటల్గా 100 గజాలు వస్తుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక షట్టర్తో పాటు మనకి ఒక హాల్, బెడ్రూమ్, కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరు. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. సో ఒకసారి మనము ఇంటి లోపల కనుక చూసుకున్నట్టయితే మనకి ర్యాంప్ అయితే రోడ్కి చాలా మనకి హైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ర్యాంప్ కూడా మనకు గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. మనకి పార్కింగ్ అయితే పెద్దగా స్పేసియస్గా ఏం లేదు. ఒక 2-3 బైక్స్ పార్క్ చేసుకునేటట్టు ఉంది అనమాట. ఎందుకంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షట్టర్ ఇవ్వడం వల్ల మనకి పార్కింగ్ అనేది తగ్గింది, గమనించగలరు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఈ కారిడార్ ఏదైతే ఉందో మనకి ఒక 3 ఫీట్ల కారిడార్ అనేది ప్రొవైడ్ చేసిరు. మనకి బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 350 ఫీట్ల వరకు మనకి బోర్ అనేది వేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు. వాటర్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. 24/7 వాటర్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే ఇది వాటర్ సంప్ అనమాట. 2000 లీటర్ల కెపాసిటీ గల మనకు వాటర్ స్టోరేజ్ కోసం మనకి సంప్ అయితే ప్రొవైడ్ చేసిరు. అలాగే స్టెప్స్ చూసుకోవచ్చు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇచ్చిరు. మనకి మెట్ల కింద వచ్చేసరికి మనకి వాష్ ఏరియా ప్లస్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. చూసుకోవచ్చు. వాషింగ్ మెషిన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చిరు. మనకి హౌస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక షట్టర్తో పాటు హాల్, బెడ్రూమ్, కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి హాల్ అవుతుంది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసిరు. నాకు రైట్లో మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. సపరేట్గా పూజా రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చిరు అనమాట. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. అలాగే ఇది మనకి బెడ్రూమ్ అనేది ఉంటుంది. బెడ్రూమ్ మనకి చాలా స్పేసియస్గా ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు. బీరో పాయింట్, వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది కూడా ఇచ్చిరు. అలాగే సెల్ఫ్లు కూడా డిజైన్ చేసిరు అనమాట. పైన సజ్జ చూసుకోవచ్చు. సో ఇక మనము పైకి వెళ్ళి మాట్లాడదాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చిరు అనమాట. చూసుకోవచ్చు. టైల్స్ తోటి అందంగా డిజైన్ చేసిరు. మనకు చౌకోట్స్ వచ్చేసరికి ఇండియన్ టేక్ తోటి మనకి తయారు చేసిరని చెప్పొచ్చు. అలాగే లోపల కనుక మనం చూసుకున్నట్టయితే మనకి 2 BHK విత్ ఓపెన్ కిచెన్ అనేది మనకు ప్రొవైడ్ చేసిరని చెప్పొచ్చు అనమాట. చూసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసిరు. విండో కూడా మనకు చూసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇది హాలు. మనకి వైట్ కలర్ టైల్స్ తోటి చుట్టూ కూడా బ్లాక్ కలర్ పట్టితోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇచ్చిరు అనమాట. పైన మొత్తం మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చిరు. సో ఇది వచ్చేసరికి హాల్. ఇది మనకి టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే చూసుకున్నట్టయితే మనకు చాలా స్పేసీస్గా ఇచ్చారు మనకి హాల్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కిచెన్. కిచెన్ అనేది మనకి యూ షేప్లో ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ వచ్చేసరికి టోటల్గా మనకి బ్లాక్ కలర్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చాలా క్లాస్ లుక్ తోటి ఉందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే మనకి పూజా గది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి వాస్తు ప్రకారం కిచెన్కి పూజా రూమ్కి మనకి గ్యాప్ అనేది ఇక్కడ మెయింటైన్ అయితే చేసిరనమాట. అలాగే చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి కిటికీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక 2-3 మెంబర్స్ మనకి ఈజీగా వర్క్ చేసుకునేటట్టు మంచి విశాలంగా ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. షెల్ఫ్లు చూసుకోవచ్చు. మనకి కబోర్డ్స్ కనుక చేసుకుంటే ఇంకా అందంగా అనేది కనిపిస్తుంది మనకి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. కామన్ బాత్రూమ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారనమాట. టైల్స్ కూడా చూసుకోవచ్చు. వైట్ కలర్ టైల్స్ తోటి మనకి చాలా క్లాస్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది ఇక్కడ వస్తుంది.
ఇక ఫిట్టింగ్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో ఇక్కడ వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. అలాగే చూసుకున్నట్టయితే మనము ఇక బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకి మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి డబల్ కాట్ మంచం పట్టేటట్టు చాలా స్పేసియస్గా ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ మనకి పెద్ద కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. సజ్జ చూసుకోవచ్చు, షెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు. మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ తోటి పైన ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసారు అనమాట. చాలా స్పేసియస్గా ఉంది విశాలంగా. అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. మనకి ఇక్కడ బీరో పాయింట్ కానీ షెల్ఫ్లు కానీ పైన సజ్జ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ మనకి అటు ఇటు 2 కిటికీలు అనేది మనకి ప్రొవైడ్ చేసిరని చెప్పవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఇచ్చిరనమాట. అటాచ్ బాత్రూమ్ మనకి వెస్ట్రన్ సైడ్లో ఉంటుంది. సో చూశారు కదా, మనకి 100 గజాలు G+1 హౌస్ అనమాట. మనకి 18x50 సైజులో ఉంది. మనకి ప్రాపర్టీ వచ్చేసరికి విధిపోటు ఉందన్నమాట. ఏదైతే ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ మనకి స్ట్రైట్గా విధిపోటు అనేది కొడుతుంది, అది గమనించగలరు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి షట్టర్తో పాటు ఒక హాల్, రూమ్, కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరు. అలాగే పైన చూసుకున్నట్టయితే మనకి 2 BHK అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మనకి సృజన కాలనీలో వస్తుందన్నమాట. ఏదైతే మనకి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దానికి మనకి పక్కనే ఈ ప్రాపర్టీ ఏదైనా వస్తుంది. సో మనకి సాగర్ హైవే నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే వస్తుంది, తుర్కెంజాల్ పరిధిలో వస్తుందన్నమాట. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకి 76 లక్షలు చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో నెగిషియబుల్ అవుతుంది. సో ఇది ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. పైన కనిపిస్తున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబరే. మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.